మొదటిగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ దినమందు మనము ఒక అంశాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం మనము చెరలో నుండి విడుదల అనే ఒక అంశాన్ని ఆలోచన చేసాము. ఈ యొక్క దినమందు విమోచన ఎక్కడ నుండి? విమోచన ఎక్కడ నుండి? మనము ఎక్కడి నుంచి విడుదల పొందామో, ఎక్కడి నుంచి విడిపింపబడ్డామో ఆ యొక్క సంగతులను మనము ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టమైన రీతిలో ఎరగవలసినటువంటి అవసరత మనకుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివి మనం ముందుకెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజ్య నివాసులుగా చేసేను. ఆ కుమార్ని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగించున్నది. విమోచనము మీరు గమనించాలి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అనిస్తుంది. ఈ యొక్క దినమందు విమోచన అనేది మనం ఎక్కడి నుంచి పొందుకున్నామో గత వారం మనం ఒక పాయింట్ ఆలోచన చేసాము. ఆ ఒక పాయింట్ ఏమిటంటే అపవాది యొక్క చెర నుండి లేదా అపవాది యొక్క అధికారం నుండి గత వారం మనం ఆలోచన చేసాం. కాబట్టి అపవాది యొక్క చెర నుండి మనము విమోచింపబడ్డాము. అపవాది యొక్క చెర నుండి విమోచింపబడ్డాము. విమోచన అనేది మనకు కలిగింది. గత వారం మనం ఆలోచన చేయడం జరిగింది. అపవాది యొక్క చెర ఎలాగో మనల్ని అపవాది తన యొక్క చెరలో ఉంచాడో ఆ సంగతులను ఆలోచన చేసాము. ఒకసారి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. జీవితకాలం అంతయు మరణ భయము చేత, అది మరణ భయము చేత ఎక్కడ పెట్టుకున్నాడు అంటే అపవాది చెరలో దాస్యములో పెట్టుకున్నాడు. మరణ భయం చేత జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అనిస్తుంది. అంటే జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. జీవితకాలం అంతా అంతయు దాస్యమునకు లోబడిన వారిని ఇది మనం గత వారం ఆలోచన చేసాము. కాబట్టి ఈ విషయాన్ని మనము విడిచిపెడుతున్నాం. ఇంకా మనము ఎక్కడి నుంచి విడిపింపబడ్డామో, ఎక్కడి నుండి మనకు విమోచన కలిగింది, ఎక్కడి నుంచి విమోచన కలిగింది మనము ఇంకా గ్రహించవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మన తండ్రైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను
ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. ప్రస్తుతపు దుష్ట కాలము నుండి అది విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. మనల్ని ఎక్కడి నుంచి విమోచన చేసాడు యేసు ప్రభువు అంటే దుష్టకాలం నుంచి. దుష్టకాలంలో నుంచి విమోచన. ప్రస్తుత దుష్టకాలంలో నుంచి యేసు ప్రభు మనల్ని విమోచించాడు అంట. ప్రస్తుత దుష్టకాలంలో నుంచి. ప్రస్తుత దుష్టకాలము అంటే ఆ యొక్క దుష్టకాలం అంటే ఏంటో మనకు ఇంకా దాన్ని చాలా డీప్గా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, దుష్టకాలం గురించి మనం ఇంకా దాని గురించి ఇంకా డీప్గా మనం ఆలోచన చేయగలిగినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ అది విషయాన్ని మనసు పెట్టుకోవాలి. దుష్టకాలం అంటే దుష్టుని యొక్క క్రియలు అంటే చెడు క్రియలు లోకంలో ఉన్నాయి. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి అనేసింది. మీరు గమనించండి, ఆ వెలుగు ఎవరు అంటే యేసు ప్రభు. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో, ఆయనలో అంటే ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఎదుట ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండేని చెప్పి ఆ వాక్యములో ఏముంది అంటే జీవములో ఉంది. ఆయనలో అంటే వాక్యము యేసు ప్రభువులో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభువుని గురించి వెలుగు అని చెప్పబడింది. వెలుగు అంటే ఎవరంటే యేసుక్రీస్తు. యేసు ప్రభు వెలుగు. అదే 19వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే 3వ అధ్యాయం 19వ వచనం, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. అంటే యేసు ప్రభు వెలుగైన వాడు అంటే పాపం లేనివాడు. వెలుగునంటే దేనికి సింబాలిక్ అంటే పరిశుద్ధతకు. ఈ లోకంలో ఉన్నవారు చీకటిని ప్రేమించారనంట. ఎందుకు చీకటిని ప్రేమించారనంటే తమ యొక్క క్రియలు చెడ్డమైనందున. తమ క్రియలు చెడ్డమైనందున అంటే మనుషులు ఎలాంటి వారు అంటే దుష్టకాలంలో జీవిస్తున్నారు. తమ యొక్క క్రియలు దుష్టుని యొక్క క్రియలు అంటే చెడ్డ క్రియలు చేస్తూ లోకంలో జీవిస్తున్నారు. అలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారి మధ్య యేసు ప్రభు ఒక వెలుగుగా వచ్చాడు. ఒక పరిశుద్ధతను ప్రకటించడానికి, పరిశుద్ధతను చూపించడానికి వచ్చాడు. తన యొక్క పనుల ద్వారా, తన యొక్క క్రియల ద్వారా పరిశుద్ధతను చూపిస్తూ ఉంటే ఎవరు కూడా వెలుగును ఏం చేయట్లేదు అంటే పట్టించుకోవట్లేదు, వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు అంటే తమ క్రియలు చెడ్డవి. లోకంలో ఉన్న ప్రతి వాని యొక్క క్రియలు కూడా ఎలాగున్నాయంటే చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి. 20వ వచనంలో
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు అది వెలుగునొద్దకు అసలు రాడునంట. దుష్క్రియలు చెడ్డ క్రియలు అనేసి అన్నాడు, అందుకు దుష్క్రియలు అనేసి అన్నాడు. తన యొక్క క్రియలు ఎందుకు వెలుగు ఎందుకు రాడు అంటే తన యొక్క వెలుగునందుకు వస్తే తన యొక్క క్రియలు కనిపించేస్తాయనంట, తేటగా అవి కనిపించేస్తాయి. వాటి యొక్క క్రియలు వాళ్ళు చేస్తున్న యొక్క పనులు కనబడకూడదు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే వెలుగునందుకు రాడునంట. చీకటిలోనే ఉంటారు. చీకటిలో ఉంటే తాము చేసిన యొక్క క్రియలు కనిపించవు. మనకు అర్థం కావడానికి మన యొక్క నీడ మనం నిలబడి ఉంటే మన యొక్క నీడ కనిపించాలి అంటే చీకటి నుండి కనబడదు. మన యొక్క నీడ కనిపించాలి అంటే వెలుగునొద్ద, అంటే ఒక ట్యూబ్ లైట్ వద్ద లేదా బల్బు వద్ద లేదా సూర్యుని యొక్క వెలుగులోనికి నిలబడితే మన యొక్క చీకటి అంటే మన యొక్క నీడ అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ క్రియలు మంచివి కావు. ఎందుకంటే దుష్టకాలంలో ఉన్నవారు వారి యొక్క క్రియలు తమ యొక్క క్రియలు చెడ్డవై ఉన్నాయి, దుష్క్రియలు మాత్రమే చేస్తున్నారు. తమ యొక్క క్రియల ద్వారా వెలుగునకు వస్తే వెలుగు ఏం చేస్తుందంటే ఆ క్రియలను మొత్తాన్ని ఎత్తి చూపించుతుంది. అందుకని వారు వెలుగునకు రారనంట. దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును. ఎందుకు ద్వేషిస్తాడో వివరిస్తున్నాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునకు రాడు అని. అంటే తన దుష్క్రియలు కనిపించేటట్టుగా వాడు ఏం చేస్తాడు అంటే కనిపించకూడదు అనే ఉద్దేశంతో వెలుగునందుకు అతను రాడు. అతను చీకటినే ప్రేమిస్తాడు. వెలుగును ప్రేమించాడు అంటే పరిశుద్ధతను ప్రేమించాడు, చీకటిని ప్రేమిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. ఈ 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వారిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఆయన యందు ఏ దుర్నీతి లేదు అనేది. ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభు చూపిస్తున్నది వెలుగు మాత్రమే చూపిస్తున్నాడు. అంటే దేవుడు ఏది చెప్పైతే పంపిస్తున్నాడో వాటినే చేస్తున్నాడు. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేను బోధించున్నానో వాడు తెలుసుకున్నాను. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా, దేవుని యొక్క చిత్తం ప్రకారంగా, దేవుని చిత్తం ప్రకారంగా చేయాలని ఆశపడుతున్న ప్రతి వాడు కూడా బోధ ఎవరితో కనిపెట్టిస్తాడు. ఎవడైతే దేవుని చిత్తాన్ని చొప్పున చేయడానికి ఇష్టపడతాడో, నిశ్చయితలోకి వస్తాడో వాడేం చేస్తాడు అంటే యేసు ప్రభు యొక్క బోధించే యొక్క బోధ తనదా, దేవుడు బోధించినదా అది కనిపెట్టగలడు. ఎందుకంటే దేవుని చిత్తము చొప్పున ప్రవర్తించేవాడు దుష్క్రియలు చేయడు, చెడ్డ క్రియలు చేయడు, అతనిలో దుర్నీతి కూడా ఉండదునంట. అదే విషయాన్ని 19వ వచనంలో చెప్పాడు. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకుతున్నాడు కానీ తను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు అని అన్నాడు. అంటే నేను నా ఇష్ట ప్రకారంగా, నా చిత్త ప్రకారంగా ఏది కూడా చేయను.
దేవుడు చిత్తము చొప్పున నేను నడుచుకుంటున్నాను, అలాంటి యొక్క నిశ్చయిత కలిగి ఉన్నాను కాబట్టి నాలో ఏ దుర్నీతి లేదు అనేసి అన్నాడు యేసుప్రభు. యేసుప్రభులో ఏ దుర్నీతి లేదు, చెడ్డ క్రియలు లేవు, దుష్క్రియలు లేవు, దుర్నీతి కూడా లేదు అంట యేసుప్రభులో. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. 20వ వచనంలో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న వారిని గురించి చెబుతూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. అలాగనే అన్యుడైన ప్రతి వాడు కూడా, అన్యుడైన వాడు అంటే చెడ్డ క్రియలు చేసేవాడు, దుష్క్రియలు చేసేవాడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు. దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోకమనేదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా అని అన్నాడు. అంటే లోక మర్యాదే దుష్టకాలం. దుష్టకాలం అన్నా లోక మర్యాద అన్నా ఒకటే. లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసులను నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందుడు అని అన్నాడు. మనల్ని ఎక్కడి నుంచి యేసు ప్రభు విమోచించాడు, విడిపించాడు అంటే ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి యేసు ప్రభు మనల్ని విడిపించాడు అంట. దుష్టకాలంలో ఎలా జీవిస్తారు అంటే దుష్టక్రియలు, దుష్టక్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా నీతిమంతుడుగా మనిషిని చేయలేవు. అలాగే లోక మర్యాదను అనుసరించేవాడు దుష్టకాలంలో ఉన్నవాడు. అలాంటి యొక్క దుష్టకాలంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము. లోక మర్యాద అంటే ఏంటో మనం ఇంకా డీప్గా ఆలోచన చేసినట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో నుండదు.
అది మీరు గమనించండి. దుష్టకాలం అన్నా లోకమర్యాదన్నా ఇక్కడ చెప్పినట్టు లోకంలో ఉన్నదంతా అని వివరించాడు. లోకం అంటే ఏంటో ఇక్కడ వివరించాడు. లోకంలో ఉన్న వాటి ఏంటో వివరించాడు. లోక మర్యాద ఏదో ఉంటుంది, ఇక్కడ లోకం అంటే ఏంటో వివరించాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, అది జీవకుటుంబమును, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. జీవకుటుంబం ఇవి దుష్టకాలంలో అంటే లోకంలో చలామణి చేసేవి. లోకంలో ఉన్నవారు వీటిని అనుసరించి నడుచుకునేవారు. వీటి ద్వారా నుంచి యేసు ప్రభువు మనలను విడిపించడం జరిగింది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, 19వ వచనము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులు మరియు అది ఈ విషయాన్ని మీరు మనసు పెట్టుకోవాలి. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము అనిస్తుంది. కింద 3వ వచనంలో ఏమనుకున్నాడు అంటే దుష్టుని యందు పడి ఉన్నదని అంటే దుష్టకాలంలో దుష్టుని యందు ఉన్నది అనేసి అన్నాడు. దుష్టుని యందు ఉన్నదని ఎరుగుతుంది. దుష్టుని యందు ఏముంది అంటే లోకం మొత్తం దుష్టుని యందు ఉంది, దుష్టుని యొక్క వశంలో ఉంది. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుతున్నాము. దుష్ట లోకంలో నుంచి ఈ దుష్టుని యందున్న లోకమును, దుష్టుని యందున్న మనుషులను యేసు ప్రభు ఎలా విడిపించాడో మరొకసారి వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు దుష్ట కాలం నుంచి అంటే దేని బట్టినంటే దేవుని చిత్తము వలన, ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విడిపించాడు. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచన చేసాడు. విమోచించడానికి తను తానే అప్పగించుకున్నాడు. మొదటిది అపవాది యొక్క చెరలో నుండి విడుదల, గత వారం ఆలోచన చేసాము. రెండవది దుష్టకాలంలో నుంచి విమోచన. ఈ దుష్టకాలంలో నుంచి విమోచించడానికి దుష్టుని యందున్న లోకాన్ని విడిపించడానికి, విమోచించడానికి తను తానే అప్పగించుకున్నాడు. మూడవది ఇంకా మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఎవడైతే పాపం చేస్తాడో, పాపం చేయు ప్రతి వాడు కూడా పాపమునకు ఏమవుతాడు అంటే బానిస అవుతాడు. పాపమునకు దాసుడు లేదా బానిస. బానిసన్నా దాసుడన్నా ఒకటే.
పాపం చేసే ప్రతివాడు పాపమునకు బానిస. ఎవడైతే పాపం చేస్తాడో పాపమునకు బానిస అయిపోయాడు, పాపమునకు అమ్ముకున్నవాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:14 పాపమునకు బానిస అయిన వాడు ఎవరు అంటే పాపమునకు అమ్మబడిన వాడు. పాపమునకు అమ్మబడిన వాడు పాపమునకు దాసుడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే అది నేను పాపమునకు అమ్మబడి అంటే పాపమునకు తానే ఏం చేసుకున్నాడు అంటే అమ్మేసుకున్నాడు. ఒక వ్యక్తి ఒక దానికి అమ్మేసుకున్నాడు అంటే తన అధికారం ఏది చెరమని చేయడానికి అవకాశం ఉన్నది. దేనికి అమ్ముకున్నాడో దానికే బానిస అవుతాడు. కాబట్టి మీరు గమనించాలి, పాపం చేయు ప్రతి వాడు కూడా ఏమవుతాడు అంటే పాపమునకు బానిస అవుతాడు, దాసుడు అవుతాడు. ఇప్పుడు ఎవరెవరు దాసులు అయ్యారు పాపమునకు అంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ అది ఒక్కరు కాదనంట, అందరూ కూడా పాపం చేశారు. అంటే పాపం చేసే ప్రతి వాడు కూడా పాపానికి బానిస, దాసుడు. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు అయిపోయాడు, బానిస అయిపోయాడు. ఇప్పుడు పాపంలోకి బానిస అయిన వాడిని విడిపించాలి. పాపంలోకి బానిస అయిన వాడిని విడిపించాలి. పాపంలోకి బానిస అయిన వాడిని విడిపించాలి అంటే అది యేసుక్రీస్తు వలే అవుతుంది. ఇప్పుడు పాపంలోకి అమ్మబడిన వాడిని విడిపించాలి అంటే పాపం విషయంలో చనిపోయిన వాడిని మాత్రమే యేసు ప్రభు విడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:7 ఎవడైతే పాపమునకు అమ్మబడిన వాడు పాపం విషయంలో పాపముల కొరకై చనిపోతాడు, చనిపోయిన వాడు మాత్రమే పాప విముక్తుడు పొందడానికి అవకాశం ఉంది. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎవడైతే పాపం విషయంలో చనిపోతాడో పాపముల విషయమై చనిపోయిన వాడు విముక్తుడు, పాప విముక్తుడని తీర్పు పొందుతాడు. పాపముల విషయమై పాపముల కొరకై ఈ రెండు వ్యత్యాసాలు గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 మనము పాపముల విషయమై అది మీరు గమనించండి. ఎవడైతే పాపముల విషయమై చనిపోతాడో అది పాపముల విషయమై చనిపోవాలి. పాపముల విషయం ఎవడైతే చనిపోతాడో చనిపోయిన వాడు మాత్రమే పాప విముక్తుడు అని తీర్పు పొందుతాడు. ఇప్పుడు అందరూ పాపం చేసి పాపములకు బానిస అయిపోయారు. పాపములకు బానిస అయిన వాడిని విమోచన కావాలి, వానికి విడుదల కావాలి. పాపంలో అమ్మబడిన వాడికి విడుదల కావాలి. విడుదల కావాలి అంటే ఆ పాపం చేసిన వాడు పాపములకు అమ్ముకున్న వాడు ఏం చేయాలంటే పాపం విషయంలో చనిపోవాలి. నేను ఇక మీదట పాపం విషయంలో చనిపోతున్నాను, పాపం చేయజాలను అని ఎవడైతే నిశ్చయించుకొని బాప్తిస్మం పొందుతాడో బాప్తిస్మం పొందిన వాడు పాపముల విషయమై అతడు చనిపోతాడు. పాపముల విషయమై చనిపోయిన వాడు విమోచింపబడడానికి అవకాశము ఉంది. అయితే పాపములకు అమ్మబడిన యొక్క ప్రవర్తన లేదా వారి యొక్క నడవడిక ఎలాగుంటుందో
అంటే బానిసలో ఉన్న వాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ గా మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం కింద 20వ వచనం వరకు చదివినట్లయితే, పాపమునకు అమ్మబడిన వాడు ఎలా నడుచుకుంటాడో, ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, అది నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నది చేయించున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొచ్చున్నాను. 17వ వచనం మీరు గమనించాలి. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కానని అంటాడు. ఎవడైతే పాపమునకు అమ్మబడతాడో, పాపమునకు దాసుడవుతాడో, ఆ దాసుడైన వాడు మంచి చేయాలని కోరిక ఉన్నా కానీ మంచి చేయలేడు అని. ఎందుకు మంచి చేయలేడు అంటే పాపం మంచి చేయలేదు. పాపం చేయకూడదని ఆలోచన చేసినా కానీ పాపం దాన్ని చేసిస్తుంది. మనకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎద్దుల బండ్లను చాలా మంది చేసుకుంటూ అందులో ఇసుక కానీ మరి ఏదైనా కానీ సామాన్ కానీ ఏం చేస్తారంటే ఎద్దుల్లో పెట్టి వెనుక టైర్లు కట్ చేసి బండిలాగా చేస్తారు. చేసిన వాడు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి. ఆ ఎద్దులకు ఏముండదు అంటే స్వతంత్రత ఉండదు. ఎద్దులో నేను ఇంకా మోయలేను అని తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మెడలో ఏమంటే తాడు కట్టుంటాడు, పైన ఎక్కుతాడు, వెనుక లగేజ్ మోస్తాడు. ఎంత దూరం ప్రయాణం చేసి నేను అలసిపోయాను, నేను నడవలేను అనేసి పడుకున్నా కానీ ఇతను యజమాని ఏం చేస్తాడు అంటే అతను ఆవులను కొడతాడు, కొట్టి నడవాలి, కొట్టి నడిపిస్తాడు. ఇందులో కూడా మనం గుర్తించాల్సిన ఏమిటంటే, పాపములకు అమ్మబడిన ప్రతి వాడు కూడా పాపం ఏది చేయమంటే అదే చేయాలి. నేను ఇక పాపం చేయను, మంచి చేయాలని ఆలోచన కలిగినా కానీ పాపమే చేయిస్తుంది. ఎందుకంటే పాపములకు నువ్వు అమ్మబడ్డావు, పాపములకు బానిసయ్యావు కాబట్టి. అందుకే ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొచ్చున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాను అనేసాను. మంచి చేయాలని ఒక కోరిక ఉంది కానీ చేయలేకపోతున్నాను. చెడు ఎంత చేయకూడదని ప్రయత్నం చేసినా చెడులే చేయిస్తుంది పాపము అనేసి అంటున్నాడు. 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానికి చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించి పాపమే కానీ ఇక నేను కాను అనేసి. అంటే పాపమునకు అమ్మబడిన ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, మంచి చేయాలి, మేలు చేయాలని ఆలోచన వచ్చినా కానీ మంచి చేయలేడు, మేలు చేయలేడు. పాపం ఏది చేయమంటే అదే చేస్తాడు. ఎందుకనంటే పాపమునకు అమ్మబడ్డాడు కాబట్టి, పాపమునకు దాసుడయ్యాడు కాబట్టి. ఇప్పుడు దాసుడైన వానికి విమోచన కావాలి. విమోచన ఎలాగో వస్తుంది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి అంటే విడుదల చేయబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు గమనించండి, పాపము నుండి విడిపింపబడి 22వ వచనం కూడా చదివేద్దాం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, అది పాపము నుండి విమోచన, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున
పరిశుద్ధత కలుగుటయే మీకు బలము, దాని అంతము నిత్య జీవం అనేసి అన్నాడు. ఇప్పుడు దేని వల్ల కలిగిందంటే యేసుక్రీస్తు వలన పాపము నుండి విమోచింపబడ్డాము. పాపం నుండి విమోచించు. ఎలాగ పాపం నుంచి విమోచింపబడ్డాము అంటే యేసు ప్రభు కాచినటువంటి రక్తం ద్వారా. ప్రకటన గ్రంథం 1:6 ప్రకటన గ్రంథం 1:6 పాపంలో నుంచి విమోచన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు కలిగింది. మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అనిస్తుంది. అంటే కింద పుట్నోట్లో కడిగిన వానికి అనిస్తుంది. తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి. ఎవరు విడిపించిన వాడు అంటే యేసు ప్రభు. తన రక్తాన్ని కార్చి నువ్వు పాపంలో బానిసయ్యావు, నువ్వు బయటకు రా అని ప్రతి ఒక్కరిని కూడా, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా పాపం విషయంలో మీరు చనిపోండి, నీతి విషయమే జీవించండి, మీరు చేసిన పాపాలను నా రక్తంతో నేను కడుగుతానని యేసు ప్రభు వారు దేవుని చిత్త ప్రకారంగా పాపంలో నుండి మనల్ని ఏం చేశాడు అంటే విమోచనాన్ని కలిగించాడు. దుష్ట కాలంలో నుంచి విమోచన జరిగింది, పాపం నుండి విమోచన, పాపంలో నుండి విమోచన కలిగింది. మూడవది మూడో పాయింట్ గలతీయులకు రాసిన పత్రిక 4:4-5 గలతీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు, అది మీరు గమనించండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని అది ఎవరైతే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నారో, లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన అనిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం లోబడిన వారు ఎవరు అంటే, ధర్మశాస్త్రం ఎవరికి లోబడిన ధర్మశాస్త్రం? రోమీయులకు రాసిన పత్రిక 9:4 రోమీయులకు రాసిన పత్రిక 9:4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను, అది మీరు గమనించండి, ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారాదులను వాగ్దానములు వీరు ఎవరంటే ఇశ్రాయేలు. ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో ఇశ్రాయేలు ప్రతి వారు కూడా ధర్మశాస్త్రంలో లోబడిన వారే. ఇప్పుడు ధర్మశాస్త్రంలో లోబడిన వారిని విడిపించాలి అంటే యేసు ప్రభు కారకుడు. యేసు ప్రభువే కారకుడు. యేసు ప్రభు వారిని విడిపించాలి. అందుకని పౌలు గారు ఏమని అంటాడు అంటే గలతీయులకు రాసిన పత్రిక 4:4 గలతీయులకు రాసిన పత్రిక 4:21 ఒకసారి చదువుదాం. 21 ధర్మశాస్త్రమునకు అది ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న గోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా అది నాకు చెప్పుడు అని అన్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండేవారు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం లోబడిన వారు, లోనైన వారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏం అవసరం అంటే విమోచన అవసరం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏం అవసరం అంటే విమోచన అవసరం. ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. అయితే ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే పాటించడానికి చాలా నిధి, పాటించగలిగేంత సులువైనది కాదు, బరువైన కాడే అనేసి అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం
15వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. మన పితరులైనను, మన పితరులు అంటే ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు అని అన్నాడు. అంటే ఇది ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే మోయలేని కాడి. అంటే అది సులువైనది కాదు. ధర్మశాస్త్రం ఎలాగ సులువైనది కాదు అంటే సుమారుగా 312 ఆజ్ఞలు ఉంటాయి. 311 ఆజ్ఞలు నువ్వు పాటించిన, ఒక్క ఆజ్ఞ నువ్వు తప్పిపోయినా, ఒక్క ఆజ్ఞ నువ్వు తప్పిపోతే ఈ 312 ఆజ్ఞలు తప్పిపోయినట్టే. అలాంటిది ధర్మశాస్త్రం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు, అది ధర్మశాస్త్రం అంతా సుమారుగా 312 ఆజ్ఞలు ఉంటే 311 ఆజ్ఞలు గైకొనేసి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అది అపరాధి అంటే పాపం చేసిన వాడే అవుతాడు. అలాంటిది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము ఎలాంటిది అంటే 312 ఆజ్ఞలను ఇస్తే 311 ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ అనుసరిస్తూ ఒక సున్నగాని పుల్లగాని తప్పిపోకుండా 311 ఆజ్ఞలను నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోతే ఆ ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించకపోవడం కారణం బట్టి 312 ఆజ్ఞలు మొత్తాన్ని నువ్వు పాటించలేదు అని ఇస్తాడనంట. అది ధర్మశాస్త్రం. అందుకని అలాంటి ధర్మశాస్త్రాన్ని మోయలేని కాడి అనేసి అన్నాడు. మనమైన మన పితరులైన మోయలేని యొక్క కాడిని ఎందుకు క్రైస్తవుల మీద, శిష్యుల మీద ఎందుకు మెడ మీద పెడుతున్నారు, అది ఎందుకు పాటించాలని మీరు అంటున్నారు అనేసి అపోస్తులు గర్దిస్తున్నారు శిష్యులను. కాబట్టి ఇలాంటి యొక్క కాడి నుంచి, ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి ఏం కావాలంటే లోబడిన వారిని, ధర్మశాస్త్రంలో లోబడిన వారికి విమోచన కావాలి. విమోచన ఎలాగూ కావాలంటే యేసు ప్రభువే విమోచన ఇవ్వగలడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పదవ వచనం నుంచి 14వ వచనం వరకు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారంటే, ధర్మశాస్త్రం సంబంధించిన క్రియలు ఎవరైతే చేస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రంకు లోపడిన వారు ఏమై ఉన్నారంటే శాపమునకు లోనైన వారు అని అన్నాడు. లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయాలి. మీరు గమనించండి, ధర్మశాస్త్రంలో రాయబడింది సుమారుగా అంటే మాక్సిమం 312 ఆజ్ఞలు రాయబడితే ఆ 312 ఆజ్ఞలను ఎవడైతే పాటించడో, ఎవడైతే ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఏమవుతాడు అంటే శాపగ్రస్తుడు అవుతాడు. శాపగ్రస్తుడు అవుతాడు అంటే అపరాధి అవుతాడు. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో లోనైన వారు 311 ఆజ్ఞలు పాటించి ఒకే ఆజ్ఞ తప్పిపోయినా కానీ వారు శాపగ్రస్తులు. వారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం కష్టమైపోతుంది. అందుకని మోయలేని కాడి అనేసి అన్నారు. అలాంటి కాడి నుంచి విడిపింపబడటానికి యేసు ప్రభు లోకానికి వచ్చి ఏం చేసాడో ఈ వచనాల్లో వివరించబడింది. చదువుదాం 11వ వచనంలో.
ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఈ విషయం మీరు ఇక్కడ నుంచి గమనించాలి. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది అని అన్నాడు. మనలను, ఆ పదం ఉంది మీరు గమనించాలి. మనలను, ధర్మశాస్త్రమునకు లోనైన మనలను అనేసి అన్నాడు. అంటే ఇక్కడ చెప్తుంది ఇశ్రాయేలు ప్రజలను గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, సున్నతి పొందిన వారి గురించి మాట్లాడతాడు, సున్నతి పొందని వారి గురించి మాట్లాడతాడు గలతీ పత్రికలో. అంటే అన్యజనులకు ఇశ్రాయేలులకు వేరువేరుగా మాట్లాడతాడు. ఇక్కడ ఏమైనా అంటున్నాడు అంటే, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు యేసు ప్రభు. అందుకని గలతీ పత్రికలో ఏమని రాయబడింది అంటే, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను అనేసి మనం చదువుకున్నాం. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఎందుకు ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయడు అంటే, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించాలి. ధర్మశాస్త్రం నుండి విమోచన, అపవాది చెరసాల నుండి విమోచన, దుష్టకాలం నుంచి విమోచన, పాపములో నుంచి విమోచన, ధర్మశాస్త్రం నుండి విమోచన. మనము 3 సంగతులను ఈ యొక్క సమయంలో ఆలోచన చేసి ఉన్నాము. యాక్చువల్లీ 4వ సంగతి గత వారంలో మనం మొదటి సంగతి ఆలోచన చేసాం. ఇప్పుడు మనం 3 సంగతులు ఆలోచన చేసాము. చివరి సంగతి చెప్పి నేను ముగించేస్తాను. చివరిది ఏమిటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పితృ పారంపర్యమైన అది ఎలాంటి ప్రవర్తన అనేసి అన్నాడు అంటే, వ్యర్థ ప్రవర్తన నుండి విమోచన. ఎలాంటి ప్రవర్తన అంటే వ్యర్థ ప్రవర్తన. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అది విమోచింపబడితేనని మీరు ఎరుగుతారు కదా. విమోచన ఎక్కడి నుంచి అంటే, వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచన, చెడు ప్రవర్తన నుంచి విమోచన. ఆ వ్యర్థ ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పితృ పారంపర్యం అంటే పితరుల యొక్క ఆచారం. అంటే అన్యజనుల్లో మన పితరుల ఆచారం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆచారాన్ని నువ్వు పాటిస్తే అది వ్యర్థ ప్రవర్తన అవుతుంది. అలాంటి ఒక వ్యర్థ ప్రవర్తన నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచన అనేది కలిగింది. అది మీకు తెలుసు కదా అనే ఒక సంగతిని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టేటట్లుగా వెండి చేత గాని బంగారం చేత గాని మీరు విమోచింపబడలేదు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు అంటే పాడైపోయే వస్తువుల ద్వారా మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుతారు కదా. విమోచన ఎక్కడ నుంచి అంటే వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచన. వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచన. వ్యర్థ ప్రవర్తన ఎలాగుంటది అంటే, అన్యజనులు నడుచుకునే ఒక ప్రవర్తనను వ్యర్థ ప్రవర్తన అనేసి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల్లో
ఎలాగో ప్రవర్తన ఉంటుందో కాబట్టి అక్కడ సంగతులను వివరిస్తాడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అది అంధకారమైన మనసు అంటే అంధకారం అంటే చీకటి. చీకటి దేనికి చూసారంటే పాపాన్ని. పాపానికి సంబంధించినటువంటి మనసు కలిగిన వారు వాళ్ళు తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు అంటే దేవునితో సంబంధాన్ని తెంచుకునేవారు అంట. ఎవరైతే పాపానికి సంబంధమైన మనసు కలిగి జీవిస్తాడో ఆ జీవించిన వాడు దేవుని వల్ల కలుగు జీవంలో నుంచి దూరం అయిపోతాడు. అంటే దేవుని సంబంధాలు దేవుని వల్ల కలుగు సంబంధంలో నుంచి దూరం అయిపోతాడు. తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. 19వ వచనంలో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకు అత్యాసక్తితో జరిగించుటకు తమను తామే కాముకత్వములకు అప్పగించుకొనిరి. అంటే కాముకత్వానికి కాముకత్వము అంటే కామము అంటే శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి తమ దేహాలను తామే అప్పగించుకుంటారు. అంటే వ్యభిచారానికి ఎక్కువ అవకాశం ఇస్తారు. వ్యభిచారానికి ఎక్కువగా అవకాశం ఇస్తారు. అది వ్యర్థ ప్రవర్తన. ఇంకా వ్యర్థ ప్రవర్తన ఎలాగుంటుందో ఇంకా గ్రంథంలో మనకు ఇంకా వివరించబడింది. రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం నుంచి. వారు అంటే ఇక్కడ చెప్తుంది అన్యజనుల గురించి. వారు అక్షయుడు అనే దేని అంటున్నాడు అంటే శాశ్వతుడిని ఉద్దేశించి, అంటే శాశ్వతంగా నివసించేవాడు అని చెప్పడానికి అక్షయుడకు అంటే శాశ్వతంగా నివసించే ఒక దేవుడిని, అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు అంటే పాడైపోయింది వెంటనే నశించేది, క్షయమకు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చేది. ఇది వ్యర్థ ప్రవర్తన. వ్యర్థ ప్రవర్తన ఏదవుతుంది అంటే దేవుడు శాశ్వతుడు, ఎల్లప్పుడూ నివసించేవాడు, పాడేవాడు కాదు దేవుడు. అలాంటి ఒక దేవుడిని ఏం చేసేవారు అంటే మనిషి యొక్క విగ్రహాన్ని, ప్రతిమ అంటే విగ్రహం, మనిషి యొక్క ప్రతిమని ఒకటి తయారు చేసేవారు అంటే దేవుడు అలాంటి వాడు అంటే అక్షయుడు. దేవుడు అక్షయుడు అంటే శాశ్వతం ఉండేవాడు. శాశ్వతం ఉండే దేవుడిని మనిషి యొక్క విగ్రహాన్ని చేసేవాడు. మనిషి యొక్క విగ్రహాన్ని చేసి మనిషి యొక్క రూపం కలిగినటువంటి విగ్రహాన్ని చేసి ఈయన దేవుడు అనేసారు. తర్వాత పక్షి యొక్క విగ్రహాన్ని చేసి ఈయనే దేవుడు అనేసారు. తర్వాత చతుష్పాద జంతువులు అంటే భూమి మీద నడిచేవి. మనకు అర్థం కావడానికి ఒక ఆవును అనేసి అంటుంది. ఆవును తీసుకొచ్చి ఈయన దేవుడు అనేసారు. మనిషి విగ్రహం అన్నా పాడైపోతుంది. దేవుడు ఎన్నడూ పాడవాడు, ఎన్నడూ కూడా దేవుడు క్షీణించడు, శాశ్వతంగా ఉండేవాడు. కానీ ఈ విగ్రహం ఏమైపోతుంది అంటే పాడైపోతుంది. ఈ పక్షి యొక్క ప్రతిమ పాడైపోతుంది. చతుష్పాద జంతువు యొక్క ప్రతిమ, ఆవు కానీ ఎద్దు కానీ అనేకమైన పురుగులు కానీ లేదా పాము కానీ అలాంటి యొక్క బొమ్మలు చేసి ఈయనే దేవుడు అనేసి అన్నాడు. అది దేవుడు వ్యర్థ ప్రవర్తన అనేసి అన్నాడు. అది వ్యర్థ ప్రవర్తన.
అలాగూ వ్యర్థ ప్రవర్తన వ్యర్థంగా నడుచుకున్నారు అన్నమాట. దేవుని యొక్క అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చేసారు. శాశ్వతంగా ఉండే దేవుడిని శాశ్వతంగా ఉండలేని ఒక విగ్రహాన్ని పెట్టి ఈయన మా దేవుడు అని కొలిచారు. అలా కొలిస్తే దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు అదృశ్యుడు, దేవుడు శాశ్వతుడైన దేవుడిని శాశ్వతం కాని ఒక విగ్రహాల్లో పెట్టి దేవుడిని కొలిస్తే దేవుడు ఒప్పుకోలేదు. దేవుని యొక్క మహిమను ఏం చేశారు అంటే ప్రతిమ స్వరూపము అంటే ఒక బొమ్మను ఎక్కించి ఆ బొమ్మను దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ ఒక మహిమను ఆ బొమ్మకి ఇవ్వడం మొదలుపెట్టారు. అలా నడుచుకునేది అది పితరులు నడుచుకునేటటువంటి ప్రవర్తన, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. పితరులందరూ అంటే అన్యజనుల్లో నుంచి వచ్చిన ప్రతి వారు కూడా ఇలాంటి ప్రతిమలకు పూజించిన వారే. ప్రతిమలు అంటే బొమ్మలకు పూజించిన వారు. అలాంటి బొమ్మలకు పూజించిన వారు అది దేవుడు ఏమనిస్తున్నాడు, అది వ్యర్థ ప్రవర్తన. ఇంకా వారు ఎలా నడుచుకుంటారో చదువుదాం 24వ వచనం నుంచి. ఈ హేతువు అంటే ఈ కారణం చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఇలాంటి యొక్క అపవిత్రమైన క్రియలు చేస్తే దేవుడు విడిచిపెట్టేసారు ఆ యొక్క జనులను. ఎవరైతే వ్యర్థంగా ప్రవర్తిస్తున్నాడో వారందరినీ దేవుడు ఏం చేసాడు అంటే విడిచిపెట్టేస్తే వాడు అపవిత్రతకు అప్పగింపబడ్డాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి దేవుని సత్యాన్ని ఆ సత్యానికి మార్చేశాడు. తర్వాత సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్త అయిన వాడు దేవుడు సృష్టికర్త అంటే సృష్టి నిర్మించిన వాడు దేవుడు. కానీ సృష్టము అంటే సృష్టి అంటే ప్రకృతి చేసిన దేవుణ్ణి పూజించకుండా ప్రకృతిని పూజించడానికి మొదలు పెట్టారు. దాన్ని దేవుడు వ్యర్థ ప్రవర్తన అని అన్నాడు. అంటే మార్పులు జరిగాయి. అంతెందుకు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తే మోసే ధర్మశాస్త్రం కోసము సుమారుగా 40 దినాలు సీనాయి పర్వతంలో ఉండిపోతే మనల్ని నడిపించినటువంటి మోసే ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి చనిపోయాడేమో అనే ఒక భావంతో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏమిటంటే మా కోసం దేవుణ్ణి చెయ్యి అనేసి అహరోను దగ్గర వచ్చారు. మా కోసం దేవుణ్ణి చేయాలి. మీరు గమనించండి, మా కోసం దేవుడు చేయాలి. మనం చేసిన వాడు దేవుడా, మనల్ని చేసిన వాడు దేవుడా? మనల్ని చేసిన వాడు దేవుడు అవుతాడు కానీ మనం చేసిన వాడు దేవుడు అవ్వడు. ఇక్కడ అదే మార్పు జరిగింది. సృష్టికర్తను సేవించాలి, సృష్టికర్తను పూజించాల్సి పోయి సృష్టినే పూజించారు దేవుడు అని. అది ఎలా మారిందంటే వ్యర్థ ప్రవర్తన అనేసి అన్నాడు దేవుడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన సృష్టికర్త స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమేన్ అనేసి అన్నాడు. దేవుడే స్తోత్రార్హుడు, సృష్టి కాదు. సృష్టిని పూజించిన అవసరం లేదు. సృష్టిని చేసిన దేవుణ్ణి పూజించాలి. సృష్టికర్తని పూజించాలి, దేవుణ్ణి పూజించాలి. పూజ అర్హుడు, స్తోత్రార్హుడు దేవుడు మాత్రం. అలాగూ వాళ్ళు నడుచుకుంటూ నిర్వాహకులు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరేళ ఒకడు కామతప్తులైరి అని.
అంటే తమ యొక్క శరీర కోరికలను స్త్రీలతో తీర్చుకోకుండా పురుషులు తీర్చేసుకున్నారండి. అంత దిగజారిపోయారండి. అది వ్యర్థ ప్రవర్తన. అలాంటి ఒక ప్రవర్తనను ప్రవర్తించారు. అలాంటి ప్రవర్తనను విడిచిపెట్టి రండి అని యేసు ప్రభు ఏం చేశాడు అంటే తన యొక్క రక్తాన్ని పెట్టి ప్రాణాన్ని పెట్టి విమోచన చేసి తీసుకొచ్చాడు. మీ యొక్క మొదటి యొక్క ప్రవర్తనను విడిచిపెట్టండి, ఎలాంటి యొక్క ప్రవర్తనను విడిచిపెట్టండి అని యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెట్టి ప్రతి వారిని కూడా తీసుకొచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రాచీన యొక్క స్వభావము, పాత యొక్క జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని అనుసరించి మీరు నడుచుకోండి అని యేసు ప్రభు మనకు ఆ ప్రాచీన స్థితిని బదులుకోవాలని యేసు ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 సంగతులు. కావున అది మునుపటి అంటే ముందుటి ప్రవర్తన, నువ్వు క్రీస్తులో లేనటువంటి యొక్క ప్రవర్తన వ్యర్థ ప్రవర్తన. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన అది నిన్ను చెడిపోయేటట్టు చేసింది ఆ యొక్క ప్రవర్తన. చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు అది మీ యొక్క చిత్తము, మీ యొక్క ఆలోచన మొత్తం మారిపోవాలి, నూతనపరచబడాలి అని యేసు ప్రభు కోరుతూ ఉన్నాడు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో అలాంటి స్వభావాన్ని మీరు ధరించుకొని నూతన సృష్టిగా జీవించండి అని యేసు ప్రభు మనకు ఇట్టి యొక్క అవకాశాన్ని మనకు కల్పించాడు. అందుకే క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, కొత్తగా జీవించేవాడు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. క్రీస్తునందు ఉన్నవాడు పాత జీవితాన్ని జీవించేవాడు క్రీస్తునందు ఉన్నవాడు కాదు. నూతన జీవాన్ని జీవించేవాడు క్రీస్తునందు ఉన్నవాడు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అది వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అనేసి. కాబట్టి మనం గుర్తించవలసింది ఏమిటంటే మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు అంటే వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచించి తన యొక్క రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి విమోచించాడు. మనము 4 సంగతుల యొక్క దినదానం చేసేము. దుష్టకాలంలో నుంచి విమోచన పొందేము, పాపం నుంచి విమోచన పొందేము, ధర్మశాస్త్రంలో లోనైన వారు ధర్మశాస్త్రంలో నుంచి విమోచన పొందారు, తర్వాత వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచింపబడ్డారు. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం మనసులో ఉంచుకొని గ్రంథాన్ని పరిశీలించాలని ప్రతి ఒక్కరు మనం చేస్తూ ఉన్నాం. మనము ఈ యొక్క దినంలో ఆలోచించే ఒక అంశము ఏమిటంటే విమోచన ఎక్కడి నుండి అనే విషయాన్ని ఆలోచించేది. ఎక్కడి నుంచి అంటే అపవాది యొక్క చేర నుండి విమోచన కలిగింది, దుష్ట కాలంలో నుంచి విమోచన కలిగింది, పాపం నుంచి విమోచన కలిగింది, ధర్మశాస్త్రం నుంచి విమోచన కలిగింది, వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచన. వీటన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన మనము ఇంకా మరొకసారి మనము అందులో వెళ్ళకూడదు. అలా వెళ్తే మనసి గ్రంథం తెలియజేసింది అంటే 2 జంతువులతో పోల్చింది. పేతురు రాసిన 2వ పత్రిక 2:22. వీటన్నిటి నుంచి విమోచింపబడిన వాడు మళ్ళీ ఆ విమోచనను గుర్తించుకుండగా మళ్ళీ అపవాది యొక్క దాస్యంలో వెళ్తే, దుష్టకాలంలో మళ్ళీ తిరిగిపోతే, పాపంలోనికి మళ్ళీ తిరిగిపోతే
ధర్మశాస్త్రంలో ఉన్నవారిని ధర్మశాస్త్రంలోనికి మళ్ళీ లోబడితే, వ్యర్థ ప్రవర్తన ప్రకారంగా నడుచుకుంటే ఏమంటాడో గ్రంథంలో 2 జంతువులతో పోల్చాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొరుకుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. ఎవరికి అంటే ఎవరైతే వీటన్నిటి నుంచి విమోచింపబడి మళ్ళీ ఆ విమోచింపబడిన దానిలో మళ్ళీ అందులో ఉండకుండా తిరిగి అందులో వెళ్ళిపోతాయి. పందిని తీసుకొని వచ్చి ఎంత సబ్బుతో కడిగినా కానీ తాను ఎక్కడి నుంచి బురదలో నుంచి వచ్చిందో మళ్ళీ ఆ బురదకి వెళ్తుంది. నువ్వు ఆ పందిని ఎంత కడిగినా కానీ అది బురద యొక్క స్థలంలోనే వెళ్తుంది. దాని యొక్క స్వభావం అది. ఇప్పుడు క్రైస్తవుడైన ప్రతి వాడు కూడా వీటన్నిటి నుంచి విమోచింపబడి నూతన సృష్టిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాడు మళ్ళీ పాత జీవితానికి వెళితే పంది స్వభావానికి మన స్వభావానికి తేడా లేదు అనేసి. ఒక కుక్క కూడా అలాగే చేస్తుందంట. అంటే తాను కడుపు నిండి తింటది, తినిన తర్వాత వాంతేస్తుంది అంట. వాంతేసిన దాన్ని మళ్ళీ వెళ్ళి తింటది. అది ఒక కుక్కతో ఒక పందితో పోల్చాడు. ఒకవేళ మన మునుపటి జీవితాన్ని మళ్ళీ మనం కలిగి జీవిస్తే, పాత జీవితాన్ని మనం కలిగి జీవిస్తే, వ్యర్థ ప్రవర్తన అనుసరించి నడుచుకుంటే మన యొక్క జీవితాలు ఈ 2 జంతువులతో సమానమైన విధానంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి విమోచన ఎక్కడి నుంచో దాన్ని మనం గుర్తించగలిగినట్లయితే ఆ విమోచన పొందిన మనము మన యొక్క జీవితాన్ని క్రీస్తునందు ఒక నూతనమైన సృష్టిగా క్రొత్త జీవితాన్ని మనము కలిగి జీవించాలని మీ అందరికీ మనం చేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. ఎందుకు